మధ్యప్రదేశ్లో ఉల్లి రైతుల కన్నీళ్లు, ఏపీలో నిమ్మ రైతుల దైన్యం. పంట దండిగా పండినా ధర లేదని ఆవేదన. సప్లై అండ్ డిమాండ్ రెండు ఉన్నా గిట్టుబాటు ధర రావడం లేదని రైతుల ఆందోళన. పంట దండిగా పండుతోంది, కానీ పంటను అమ్మబోతే రైతులకు అడవి అవుతోంది, కొనబోతే కస్టమర్లకు కొరవవుతోంది. ధరాఘాతంతో వినియోగదారులు గొల్లుమంటున్నారు. ఆరుగాలం పడిన శ్రమ అంగట్లో దండగవుతోంది. గిట్టుబాటు ధర లేక రైతులు నిండా మునుగుతున్నారు. ఇటీవలే మధ్యప్రదేశ్లో ఉల్లి బాగా పండినా సరే గిట్టుబాటు ధర లేక రాక పంటను రోడ్డు పాలు చేశారు రైతులు. ఇటు ఏపీలో అరటి, నిమ్మ రైతుల దైన్యం కూడా అలాగే తయారైంది. ఇప్పుడు సప్లై అండ్ డిమాండ్ రెండు బాగానే ఉన్నా సరే ఎందుకు ఇలా జరుగుతోంది? లోపం ఎక్కడ? ఎవరిది? మొన్న ఉల్లి, నిన్న అరటి, ఇప్పుడు నిమ్మ. పంట చేతికొచ్చినా సరే రైతు కంట కన్నీరు తప్పడం లేదు. దిగుబడి బాగా వచ్చిందన్న ఆనందంపై మార్కెట్ రేట్లు నీళ్లు జల్లుతున్నాయి. గిట్టుబాటు ధర కాదు కదా, కనీసం పెట్టుబడి కూడా రాని దైన్యం. దిక్కుతోచని రైతులు పంటను రోడ్డు పాలు చేస్తున్నారు. టమోటా, ఉల్లి, అరటి అదే బాటలో ఇప్పుడు నిమ్మ రైతులు గొల్లుమంటున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నిమ్మ తోటలు కళకళ్లాడుతున్నాయి. గూడూరు, పొదలకూరు రెండు మార్కెట్లున్నాయి. వాటికే కాకుండా పొరుగు రాష్ట్రాల కూడా ఇక్కడి నుంచి నిమ్మకాయలను బాగా సప్లై చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ సందడి కనిపించడం లేదు. మార్కెట్లో గిట్టుబాటు ధర లేదని రైతులు ఇంకా కోతలు మొదలు పెట్టలేదు. గతంలో కేజీ 60 నుండి 70 రూపాయలు పలికిన నిమ్మ ధర నేడు కేజీ 10 రూపాయలకు పడిపోవడంతో రైతులు పంటను చెట్టుకు వదిలేస్తున్నారు. దాంతో కాయలు రాలి పంట నేలపాలవుతోంది. నిమ్మ రైతు పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే, సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, చెట్టుకి పూర్తిగా కూడా ఉన్నటువంటి కాయలన్నీ అలాగే వదిలేశారు. అంటే కోత కోస్తే ఆ కూలీ కూడా గిట్టుబాటు కాని పరిస్థితి. సో కాయలన్నీ కూడా కింద చూస్తే ఈ చెట్టుకున్నటువంటి కాయలన్నీ అలాగే ఉన్నాయి. అలాగే పండినటువంటి పండ్లన్నీ కూడా ఇలా రాలిపోయినటువంటి దృశ్యాలు మనకి ఎక్కడ చూసినా కూడా కనబడుతున్నాయి. ఇలా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని వందల ఎకరాలు ఇదే దయనీయమైనటువంటి పరిస్థితి. ఒకవేళ ఇక్కడ వీటిని కోసి ఇక్కడి నుంచి మార్కెట్కి తరలిస్తే కేవలం 50 రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదు. అది కూడా అక్కడికి పోయిన తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్తో అది కూడా మిగిలినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఈ విధంగా చెట్లో ఉన్నటువంటి ఈ కాయల్ని కోసి ఒక గోతాంలో, అంటే ఒక సంచి, ఒక బస్తాలో వేసి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలంటే సో కేవలం కోసిన దానికి మాత్రమే 300 రూపాయలు కూలీ అవుతుంది. ఈ చెట్లో నుంచి కాయలు కోసి బస్తాలో వేసినందుకు. ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి మార్కెట్లో విక్రయిస్తే అది 350 రూపాయలు, అంతకంటే మించేటువంటి పరిస్థితి లేదు. అంటే ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ ఒక 70 రూపాయలు, అంటే 20 రూపాయలు ఇంకా నష్టం. అందుకే ఇక్కడ పూర్తిగా వదిలేశారు. సో ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా మార్కెట్ ధర లేక నిమ్మ రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోయి ఎక్కడికక్కడ తోటలోనే మొత్తం కాయలన్నీ వదిలేసినటువంటి దృశ్యాలు మనకి ఎక్కడ చూసినా కూడా కనబడుతున్నాయి. ఒక బస్తాకు 50 కేజీల నిమ్మ తూగుతుంది. మార్కెట్ కు తరలించడానికి బస్తాకు 80 నుంచి 100 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంత చేస్తే ఒక బస్తాకు 50 రూపాయలు కూడా మిగలదనేది నిమ్మ రైతుల ఆవేదన. ఇక్కడ రేటు లేదని యూపీ, బీహార్లకు తరలించేవాళ్లు. కానీ ఇప్పుడు అక్కడ కూడా పంట దిగుబడి ఎక్కువ కావడంతో ఇక్కడ సరుకును అంతగా రేట్ ఇవ్వడం లేదని వాపోతున్నారు రైతులు. తమ పరిస్థితి రెంటికి చెడ్డ రేవలా మారిందని ఆవేదన చెందుతున్నారు. బస్తా అంటే 40 కేజీలు 400, 350 అట్లా పోతున్నాయి. లేబర్కు ఛార్జీ వచ్చి 300 కూలి తీసుకుంటున్నారు ఒక బస్తా కోసిన దానికి. ఇంకా ట్రాన్స్పోర్ట్ వచ్చి 70 రూపాయలు పోతే ఇంకా మాయే 70 రూపాయలు, 80 రూపాయలు చేతి పడుతుందని చెప్పి ఇంకా కొయ్యలేని పరిస్థితులు అట్లా వదిలేసి ఈ విధంగా పాసిపోతున్నాయి నిమ్మకాయలు. రాపూర్ మండలంలో వేలాది ఎకరాలు నిమ్మ చెట్లు ఉన్నాయి. కానీ ఇక్కడ ఎటువంటి ఫ్యాక్టరీలు దీనికి సంబంధించి లేకపోవడం కూడా దీనికి ధరలో అందుబాటులో లేకపోవడానికి కారణం అవుతుంది. మా ఏరియాలో ఒక మంచి సిట్రస్ ఫ్యాక్టరీ ఉంటే ధరలో స్థిరంగా ఉండే అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. ఇక స్థానిక మార్కెట్ అధికారులు మాత్రం నిమ్మకు ప్రస్తుతం మంచి రేటే ఉందంటున్నారు.
ప్రస్తుతానికి రేటు కేజీ 10 రూపాయల నుండి 15 రూపాయల దాకా నడుస్తుంది. ఇది మొత్తము అన్ని దగ్గర ఇంచుమించు ఒకటే రేటు ఉంది కాబట్టి రేట్ అయితే మనకు బాగానే ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు అయితే 700 నుండి మనకు 1100 దాకా ఉంది. కేజీ 10 రూపాయల నుండి 15 రూపాయలు గ్రేడింగ్ని బట్టి రేటు ఉంది. అధికారులు ఆల్ ఈజ్ వెల్ అంటున్నారు, కానీ స్థానిక మార్కెట్లో గిట్టుబాటు ధర లేదు. పొరుగు రాష్ట్రాలకు తరలించే ఏర్పాట్లు లేవు. పంట దండిగా ఉన్నా తమ శ్రమ దండుగా అయిపోతోందని వాపోతున్నారు నిమ్మ రైతులు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మనకున్నటువంటి వాణిజ్య పంటల్లో నిమ్మ సాగుకు చాలా కష్టం ఎక్కువ, ఖర్చు ఎక్కువ. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మామూలుగా మామిడి తోటలో లేదా వేరే ఇంకేదైనా తోటలో అయితే మాత్రం ఒకసారి వాటికి కావాల్సినటువంటి నీటి సదుపాయం లేదంటే వాటికి కావాల్సినటువంటి మందులు ఏదైనా ఒకసారి వేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ చూస్తే మనం ఈ నిమ్మ చెట్టు చుట్టూ కూడా ప్రతిసారి ఎప్పటికప్పుడు ఎరువు వేసుకుంటూ ఉండాలి, తవ్వుతూ ఉండాలి. అలాగే ఈ చుట్టుపక్కల ఈ వైపు అంటే పక్కన ఉన్నటువంటి కొమ్మలన్నింటిని కూడా ఎప్పటికప్పుడు కటింగ్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఎప్పుడు ఏడాది పొడవునా పని ఉంటుంది. దీనికి తోడు నిమ్మ చెట్టు నుంచి కాయ కొయ్యాలంటే సో దానికి వేరే ప్రత్యేకంగా కూలీలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎటు చూసినా కూడా రెగ్యులర్గా దీని మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. సో ఈ కారణంగానే ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది. ధర పలకకపోతే మిగిలినటువంటి పంటలతో పోలిస్తే నష్టం అనేది ఎక్కువగా, మిగిలిన పంటలతో పోలిస్తే ఈ నిమ్మ రైతు ఎక్కువగా నష్టపోతున్నటువంటి పరిస్థితి మాత్రం మనం ప్రతి ఏటా చూస్తూ ఉన్నాం.